ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం, లేటెస్ట్గా సీఎం. ఎస్, లోకేష్ బాబాయ్ మా సీఎం అంటూ బిగ్ సౌండ్ చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఒక్కరు ఇద్దరు కాదు, మూకుమ్మడిగా అదే పాట పాడుతున్నారు. ఒక శ్రీనివాస్ రెడ్డి, ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఒక పీఠాపురం వర్మ, ఇప్పుడు లేటెస్ట్గా దావోస్ వేదికగా మంత్రి టీజీ భరత్ ఏకంగా లోకేషే మా కాబోయే సీఎం అంటూ తేల్చి చెప్పేశారు. హైకమాండ్ ఈ ప్రకటనలపై సీరియస్ గా ఉన్నా కూడా ఎక్కడా తగ్గడం లేదు తెలుగు తమ్ముళ్ళు. ఇదంతా చూస్తుంటే వ్యూహాత్మకంగానే జరుగుతున్నట్టుగా కనిపిస్తోందన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారంపై దృష్టి పెడుతున్నారు. దీంతో సీఎం చంద్రబాబును మించిపోతున్నారని, రానున్న రోజుల్లో పవన్ కళ్యాణే సీఎం అన్న సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. దీంతో ఇది సహించలేని కొందరు పనిగట్టుకుని మరీ లోకేష్ ను ముందుకు తీసుకొస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అలాగే మోడీ విశాఖ పర్యటనలో స్వయంగా పలకరించి ఓసారి ఢిల్లీ వచ్చి తనను కలవాలని చెప్పినప్పటి నుంచి లోకేష్ కు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం మరింత ఎక్కువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఏపీకి కాబోయే సీఎం నారా లోకేష్ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా జరిగేది ఇదే అని టీడీపీ మంత్రి టీజీ భరత్ కుండ బద్దలు కొట్టేశారు. లోకేష్ కు ఉన్న విజనరీ, ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్, ఆయన ఆలోచనలు ఇవన్నీ కూడా టీడీపీని మరిన్ని దశాబ్దాల పాటు ఏపీని పాలించేలా చేస్తాయంటూ చెప్పుకొచ్చారాయన. అలాగే ఎవరికి నచ్చకపోయినా సరే మా లోకేష్ బాబే సీఎం అని ప్రకటించేశారు. ఇక స్విట్జర్లాండ్ జూరిచ్ వేదికగా జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో టీజీ భరత్ చెప్పిన ఈ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. ఏపీలో ఉన్న మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీల్లో లోకేష్ కంటే అత్యున్నత విద్యావంతుడు, అలాగే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వారు కూడా లోకేష్ తప్ప ఎవరూ లేరని కూడా కామెంట్ చేశారు ఆయన. ఇక పార్టీ మీద లోకేష్ కు పూర్తి అవగాహన ఉందని, సీనియర్లు జూనియర్లు ఇలా పార్టీలో మొత్తం వ్యవహారాలు ఆయనకు తెలుసంటూ కూడా కామెంట్ చేశారు. అలాగే లోకేష్ కు దూరదృష్టి కూడా చాలా ఎక్కువని, అందుకే కాబోయే సీఎం లోకేష్ అని బల్లగుద్ది మరీ చెప్పేశారు. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో పాటే ఉన్న టీజీ భరత్ వారి సమక్షంలోనే ఈ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యాఖ్యలు టీడీపీకే కాదు ఏపీ రాజకీయాలను కూడా కొత్త మలుపు తిప్పేవిగా ఉన్నాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే గత 3 రోజులుగా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని టీడీపీ నాయకులు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. దీని మీద సీరియస్ అయిన పార్టీ హైకమాండ్ అలాంటి ప్రకటనలు ఆపాలని వార్నింగ్ ఇచ్చింది. అయినా సరే తగ్గలేదు సరికదా, డిప్యూటీ సీఎం కూడా కాదు ఏకంగా కాబోయే సీఎం అనేశారు టీజీ భరత్. దీని ద్వారా టీడీపీ శ్రేణులు ఏదైతే కోరుకుంటున్నాయో అది జరిగి తీరుతుందన్న బలమైన సందేశాన్ని పంపించారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరి 15 ఏళ్లు పొత్తు అంటున్న పవన్ కళ్యాణ్ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ఈ హడావుడిపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన వాస్తవం. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో అండగా నిలిచి రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా పొత్తు ప్రకటన చేసి అప్పటి వరకు ఢీలా పడిపోయి ఉన్న టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపారు పవన్ కళ్యాణ్. మరోవైపు 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో విడిపోయి పోటీ చేయడంతో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. అలా జరగకూడదనే, వైసీపీ వ్యతిరేక ఓటు చేలకూడదనే ఏకైక లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గి ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. అయితే ప్రజెంట్ తెలుగు తమ్ముళ్ల వ్యాఖ్యలు చూస్తే కూటమిపై ప్రభావం చూపేలా ఉన్నాయి. అధినేత చంద్రబాబు మాత్రం పవన్తో సఖ్యతగా ఉంటూ సక్రమంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వేళ కొందరు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకే నష్టం కలిగించేవిలా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే తమ పార్టీ నేతల వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారట చంద్రబాబు. జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తలతో సమావేశం తర్వాత భరత్ను పిలిపించిన చంద్రబాబు అలా మాట్లాడొద్దంటూ మందలించినట్టు సమాచారం. మనం ఇక్కడికి వచ్చింది దేనికి, చేస్తున్నదేంటి అంటూ మంత్రి భరత్ను నిలదీసినట్టు తెలుస్తోంది. లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ ఒకరి తర్వాత మరొకరు తమ నేతలు చేస్తున్న ప్రకటనలు కూటమిలో కీలక భాగస్వామి జనసేనతో ఉన్న సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేతలను హెచ్చరించారట. మరి ఈ రగడకు చంద్రబాబు వార్నింగ్తోనైనా ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.